చూసారా మా మొక్కల్ని? ఇక్కడ చూడండి, గుంట కలగరాకు అంటారు దీన్ని. మనం ఆయిల్ తయారు చేసుకున్నప్పుడు ఈ ఆకు అందులో వేసుకొని బాయిల్ చేసుకుంటాం. ఇదైతే వైట్ హెయిర్ రాకుండా చూస్తుంది, అలాగే హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది, హెడ్ ఎక్ కూడా నివారిస్తుంది. చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది అనమాట. ఇది బకెట్ ఇంట్లో చిన్నది ఖాళీ ఉంటే చిన్న కొమ్మ తెచ్చేసాం, ఇది వేస్తే చాలు. ఇంకా లేదంటే బయట రైతు మార్కెట్లకు వెళ్ళినప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదైతే ఇంట్లోనే ఉంటుంది చాలా. మళ్ళీ ఆకంతా ఏరుకొని పొగ్గిస్తే మళ్ళీ ఆటోమేటిక్ ఇదే ఆకంతా వచ్చేస్తుంది. ఇదైతే చాలా మంచిది హెయిర్కి, హెయిర్ గ్రోత్నెస్, తర్వాత బ్లాక్ అవుతుంది. ఇక మీదట ఎప్పుడైనా వైట్ హెయిర్ రాకుండా నివారిస్తుంది గుంట కలగరాకు. చాలా మంచిదండి ఇదైతే. కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయి. ఇగో ఇప్పుడు ఇవన్నీ కోసుకొని మాల కట్టుకోవటమే. నడపేనా? ఇక్కడైతే చూడండి, ఇది పొన్నగంటి కూర అంటారు. ఇది కూడా మేము ఈ బకెట్లో వేసాం. ఇవ్వండి, ఇదైతే చిన్న కవర్లు ఇలా ఉంటే చిన్న క్లాతుల్లో పెట్టి వేసామండి. ఇది తోటకూర ఎలాగైతే ఫ్రై చేసుకుంటాం, ఇది ఎలాగ ఫ్రై చేసుకొని తింటే కళ్ళుకి చాలా మంచిది అనమాట. ఇది మాత్రం చాలా కళ్ళుకి బాగా పనిచేస్తుంది పొన్నగంటి కూర. ఇవి కూడా ఇవ్వండి పొన్నగంటి కూర మొక్కలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది చిన్న ఇలాగే ఈ మాత్రం కొమ్మేస్తే ఇంకా ఆటోమేటిక్ అవే నాటేస్తుంటాయి. బయట అయితే బజార్లో కొనుక్కోవక్కర్లేదు. పొన్నగంటి కూర అయితే మా అమ్మాయి హడపైనే ఉంది. ఇదైతే పప్పు వేసుకొని వండుకున్నా సరిపోతే, లేదా ఫ్రై చేసుకొని చిన్నపిల్లలకి, లేదంటే షుగర్ ఉన్న వాళ్ళు గట్రా తింటే చాలా మంచిది. పైగా చాలా కళ్ళుకి మంచి పనిచేస్తుంది అనమాట.